నాటుకోడి పెట్ట మంచి గుడ్లు పెట్టే పెట్టనైతే కోసేస్తున్నాము. వంట దుమ్ము లేసిపోతుంది. వచ్చేయండి. ఓకే, నాటుకోడి కటింగ్లో సీల పెరగడంలో మళ్ళీ అయితే స్పెషల్ పెట్టకోడి. ఈ ఆడుండే గుడ్డు తిందేనా? ఆహో, మంచి గుడ్ల కోడి అయితే. టైం అయితే 11 అవుతుంది. తొందరగా వంట అయిపోవాలని, నాటుకోడి కాబట్టి సరసర అయితే ఊరిపాటుకోలం పొరకలాత్రం కష్టపడి. టమాటాలు, ఆనియన్స్ ఒక పక్క, పచ్చిమిర్చి ఒక పక్క కట్ చేస్తున్నాము. ఆ పక్క కోడిని ఎడదీస్తుంటే, ఈ పక్క కోడిని కట్ చేస్తుంటే, నేను వీడియో తీస్తుంటే ఫుల్ స్పీడ్గా ఉన్నది మా పరిస్థితి అయితే. లెగ్ పీసు నాటుకోడి పెట్ట లెగ్ పీసు. నాటుకోడి కాబట్టి తొందరగా ఉడకాలని ముక్కలు చిన్నగా కొడుతున్నాం. పోతే జనం కూడా ఫుల్గా ఉన్నాము. ఇది ఆడికాడికి సరిపోయేటట్టున్నది. చిన్న ముక్కలు కొట్టుకుంటే తలా 4 ముక్కలు వస్తాయని చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాడు రామన్న. పక్క కోడి కట్ చేసుకుంటా ఉంటేనే ఇంకొక పక్క మసాలా కూడా దంచుకునేసాము. అల్లం, తెల్లగడ్డ, అలానే మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా రోట్లో వేసి మొత్తం ముద్దలాగా దంచుకొని, ఇంకైతే బాండలు పెట్టి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా పచ్చివాసన పోయేటట్టు రోస్ట్ చేసుకొని, ఈ మసాలా కూడా దాంట్లో కలిపేసుకొని రోస్ట్ చేసుకొని, తర్వాత అయితే ముక్కలు వేసేసి ఇంక మొత్తం రోస్ట్ చేయడమే. ఇంకా ముక్కలు ఉడికేదానికి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక ½ అన్ అవర్ పొయ్యి మీద ఉడకబెడితే ఇంకా మనకైతే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. అది గుడ్లు పెట్టే కోడి అయితే దొరకడం చాలా కష్టం. అది మాకు అవకాశం దొరికింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. నాటుకోడి. చూదురానే పెన్న తెచ్చుకో. పెన్న మొట్ట ఎంత కొనుక్కుంటాడారు కదా కోయిట్లా. కోయేటికి పోయి చాలంతా వంట మాస్టర్లు. తక్కువ ముందుగా వేసి మళ్ళీ మొత్తం రాసిపోతుంది. ఎక్కువ ఏం కాళ్ళు అంత నల్లగా ఉన్నాయా? అయ్యా, ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసేసి అంతే నా మిక్స్.